ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5 టీ20 సిరీస్లో భాగంగా 1-0తో ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ 26 పరుగులు, అభిషేక్ శర్మ 79 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 19 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశాడు. బౌలింగ్ చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అలాగే అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇలాంటి ప్లేయర్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. సీనియర్ల కంటే జూనియర్లు చాలా అద్భుతంగా ఆడారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని యొక్క ఇన్నింగ్స్లో 5 4లు, 8 6లు ఉన్నాయి.